హలో అందరికీ, నేను వచ్చేసి ఇప్పుడు మీకు బేసిక్ టాప్ అయితే ఎలా కుట్టాలో నేను మీకు ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇది శారీ అండి. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే రన్నింగ్ వచ్చిందనమాట. మీటర్ ఉందన్నమాట. ఈ బ్లౌజ్ని కట్ చేసి మీటర్ ముక్కలో మనం టాప్ ఎలా కుట్టాలో నేనైతే మీకు చూపిస్తాను. జీన్స్ మీద, పంజాబీ డ్రెస్ లాగా, లేకుంటే యాంకిల్ మీద ఎలా అయినా వేసుకోవచ్చు. బేసిక్ టాప్ అన్నమాట. వీడియో క్లియర్గా చూడండి, మీకు అర్థమయ్యేటట్టే నేను చేస్తాను. అర్థం కాకుంటే నా కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ టైం ఇంకా క్లియర్గా అయితే చెప్తాను. వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మర్చిపోకండి. హలో అందరికీ, ఇప్పుడు వచ్చేసి నేనైతే టాప్ ఎలా కుట్టాలో కటింగ్ అండ్ వీడియో ఫుల్ చూపిస్తాను. ఈ టాప్ వచ్చేసి మనం లెగ్గిన్ యాంకిల్ మీద వేసుకోవచ్చు, జీన్స్ మీద వేసుకోవచ్చు, లేకుంటే పంజాబ్ డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు. వివరంగా చెప్తాను, వీడియో మొత్తం చూడండి. మనం బేసిక్ కొలతలు అయితే రాసుకోవాలండి. టాప్ పొడవు వచ్చేసి 41 తీసుకున్నాను. అది రాసుకొని ఆ తర్వాత మనం షోల్డర్ అన్నమాట, ఈ భుజం నుంచి ఈ భుజం వరకు 14 అయితే ఉంది నా షోల్డరు. 14 అయితే రాసుకోండి. ఇప్పుడు వచ్చేసి చంక కొలత తీసుకోవాలి. చంక వచ్చేసి 15 ఉంది. చంక కొలత అని రాసి 15 అని రాసుకోండి. ఇప్పుడు వచ్చేసి నడుము అన్నమాట. నడుము దగ్గర ఇంకా చెస్ట్ దగ్గర మనం కొలత తీసుకోవాలి. నా నడుము వచ్చేసి 29 ఉందండి. ఆ తర్వాత చెస్ట్ కొలత అయితే తీసుకోవాలి. చెస్ట్ కొలత వచ్చి 33 అయితే ఉంది. ఆ తర్వాత సీట్ అన్నమాట, ఇక్కడ నడుము కిందికి సీట్ కొలత, అది కట్స్ వస్తాయి కదా, అక్కడ వచ్చేసి 31, 32 అయితే ఉంది. వచ్చేసి సైడ్ కట్స్ అండి. నడుం దగ్గర కట్స్ వస్తాయి కదా, భుజం కాడ నుంచి మీరు ఎక్కడికి కట్స్ కావాలో అది చూసుకోండి. అది వచ్చేసి బేసిక్గా 17, 16, 18 అది ఉంటుంది. నా సైడ్ కట్స్ వచ్చి 17 అయితే ఉంది. సైడ్ కట్స్ 17 అని రాసుకోండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే 2 మడతలు వేసుకొని మంచిగా మలుచుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం లైనింగ్ మీద కొలతలు అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. బేసిక్గా ఒక టాప్కి అయితే లైనింగ్ 2 నుంచి 2.5 మీటర్స్ అయితే సరిపోతుందండి. హైట్ వైజ్ 2 మీటర్స్ అయితే బేసిక్గా అందరికి సరిపోతుంది. 2 మీటర్ల లైనింగ్ తెచ్చిన దాన్ని అయితే 4 మడతలు అయితే మలిచేసి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డరు 14 కదా, 14ని సగం చేస్తే 7 వస్తుంది అన్నమాట. సో 7 అయితే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మన గల్లా కొలత వచ్చేసి 4, షోల్డర్స్ వచ్చేసి 3 అయితే పెట్టాలి. 2.5 to 3 అన్నమాట. అది గీసేసుకొని ఇప్పుడు ఎల్ షేప్లో మనం అయితే గీసుకోవాలన్నమాట. పొడవు 4, వెడల్పు 4 అన్నమాట. 4 లేకుంటే 3.5 గీసేసుకొని చంద్రాకారం టైప్లో మనమైతే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చంక భాగం అయితే గీసేసుకోవాలండి. షోల్డర్స్ మనం 3 అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన చంక భాగం వచ్చేసి 15 ఉంది కదండి, దాంట్లో సగం అయితే మనం చేసుకోవాలి. 7 అన్నమాట. 6.5 to 7 మార్కింగ్ చేసుకొని అది కూడా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత రౌండ్ స్కేల్ అయితే ఉంటుందండి, 6 స్కేల్. ఇది వచ్చేసి 50 నుంచి 60 రూపాయలు ఉంటుంది. ఈ స్కేల్తోని మనం ఈజీగా డ్రా అయితే చేసుకోవచ్చు. కొలతలతో డ్రా చేసుకోవాలంటే ఎల్ షేప్ ఉంది కదా, పైనుంచి 3 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ కింద ఇటు కొస నుంచి 3 ఇంచెస్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ కార్నర్ ఉంది కదా, అక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ డ్రా చేసుకొని దాన్ని కలిపేసుకోవాలి చంద్రాకారంలో. లేకుంటే స్కేల్తోనైతే మీకు ఈ ప్రాసెస్ ఉండదు, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చంక భాగం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ కొలతలు అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇందాక మనం కొలతలు తీసుకున్నాం కదా, నడుము 29 అండ్ చెస్ట్ వచ్చేసి 33 కొలతలు అయితే తీసుకున్నాం కదా. టేప్ వచ్చేసి 4, 33 దగ్గర 1 నుంచి 33 దగ్గర మలుచుకొని దాన్ని మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మీ కొలత ప్రకారం చూసారు కదా, టేప్ ఇట్లా 4 మడతలు అయితే మలుచుకోవాలన్నమాట. తర్వాత ఆ డ్రా మొత్తం మనం షేప్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సైడ్ కట్స్ అన్నమాట, 17 కదా, పైన షోల్డర్ నుంచి 17 దగ్గర అయితే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో మన బాడీ దగ్గర మన నడుం పార్ట్ అయితే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, కాబట్టి ఒక 2 ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను. 1.5 to 2 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి మన నడుము షేప్ అయితే గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే కొంచెం ఎక్స్ట్రా, లేకుంటే లూజ్ అయితే కుట్టుకోవాలండి. తర్వాత కుట్లు అయితే వేసుకోవచ్చు, లేకుంటే టైట్ అయిపోతే ఏంటంటే అది పెద్ద ప్రాసెస్ అన్నమాట, మళ్ళీ సెట్ చేయడం. కాబట్టి ఒక 1/2 ఇంచ్ లూజ్ కుట్టుకుంటే మనం పైనుంచి కుట్లు అయితే వేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను కరెక్ట్ షేప్ అయితే గీసాను కదా, దానికి వచ్చేసి 2 ఇంచెస్ ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో లైన్ అయితే గీసుకోవాలి. నేను 2 లైన్లు గీసుకున్నా. ఇది దేనికోసం అంటే ఖర్చుల కోసం అన్నమాట.
మన ఖర్చులు ఎక్స్ట్రా ఉండాలి కదా, ఇక దానికోసం అయితే నేను గీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బాటమ్ టాప్ కింద ఎడల్పు ఉంటుంది కదా, ఆ ఎడల్పు అయితే చూసుకోవాలండి. బేసిక్గా అయితే 24 to 25 ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్ కొంచెం తక్కువ వస్తుంది. నా డ్రెస్కి వచ్చేసి 22 ఉంది. కానీ మనం కుట్లుకి అయితే అటొక ఇంచున్నర ఇటొక ఇంచున్నర అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. కాబట్టి 25 అయిపోతుంది. సో కుట్లు లేకుండా కుట్లతో కలిపి 22 ఉందన్నమాట. ఈ వెడల్పు కూడా మనం డ్రా అయితే చేసుకోవాలి. చూడండి, నేను 2 లైన్స్ అయితే గీసుకున్నా. అవి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే టాప్ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ డిజైన్ అయితే నేను నెక్స్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న షేప్ ప్రకారం కట్ అయితే చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఒక డిజైన్ అనుకున్నా, ఆ డిజైన్ అయితే నేను కట్ చేస్తాను. మనకేంటంటే డ్రెస్ కుదరకపోవడం అనేది కటింగ్లోనే ఉంటుందండి. కటింగ్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా మార్కింగ్ చేసుకొని మంచిగా కట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత కుట్టడం అనేది ఈజీ అన్నమాట. కుట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నా కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే నేను వీడియో ఆన్ అవుతుంది అనుకొని బ్యాక్ పార్ట్ అయితే టక్క కట్ చేసేసాను. కానీ తర్వాత చూస్తే అది రికార్డ్ అవ్వలేదు. అందుకే కట్ చేసిన పార్ట్స్ అయితే మళ్ళీ దగ్గర పెట్టి మీకు చూపిద్దామని చెప్పేసి అలా పెట్టేశాను. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం గీసుకోవాలండి. పొడవు 3, వెడల్పు 4 అన్నమాట. చంద్రాకారం గీసేసినాక 1 ఇంచు గ్యాప్ ఉంచి కిందికైతే మనం డ్రా షేప్ చేసుకోవాలండి. వెడల్పు 3, పొడవు వచ్చేసి 6 అన్నమాట. గీసేసుకొని రౌండ్గా మనం అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత కట్ అయితే చేసేసుకోవాలి. ఇది వచ్చిందండి షేపు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అయితే నేను డ్రా అయితే చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను అసలు యాక్చువల్లీ 10 కావాలనుకున్నాను, కానీ 10 అయితే రాలేదండి. ఇది వచ్చేసి చీరలో క్లాత్ అన్నమాట. మీటర్ ముక్కే కదా, దానివల్ల నాకైతే హ్యాండ్స్ పెద్దగా రాలేదు. చిన్న హ్యాండ్సే కుట్టుకున్నా. లైనింగ్ అయితే కొంచెం లాంగ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నా, కానీ తర్వాత అది చంకా వచ్చేసి 15 కదండి. సో అది మైనస్ చేస్తే 7.5 అన్నమాట. మనం 7.5, 8 అయితే మనం ఎల్ షేప్లో గీసుకొని హ్యాండ్స్ షేప్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. సో ఎల్ షేప్లో కింద కార్నర్ వచ్చేసి పైకి 3 గీసుకోవాలి, కిందికి అయితే 3 గీసుకొని మనం హ్యాండ్స్ షేప్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. హ్యాండ్స్ పైన వచ్చేసి చిన్నగా పఫ్ స్లీవ్స్ పెడదామని చెప్పేసి నేను ఆ షేప్ గీసిన, కానీ కుట్టేటప్పుడు పఫ్లు అయితే రాలేదండి, ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ సరిపోలేదు. ఈ పఫ్ కొలత వచ్చేసి వెడల్పు 2 ఇంచెస్, పొడవు 2 ఇంచెస్. సేమ్ ఇట్నే ఎల్ షేప్లో మనం స్క్వేర్ అయితే గీసుకోవాలి. చంద్రాకారంలో షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకున్నానండి. 2 ఇంచెస్ ఎక్కువ ఖర్చులు అయితే పెట్టానన్నమాట నేను డ్రా చేసుకున్న దానికంటే. సో ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. దీన్ని వచ్చేసి చూడండి ఇట్లా 4 మడతలు అయితే మలుచుకున్నాను. ఆ తర్వాత దీని మీద లైనింగ్ పెట్టేసి మనం కరెక్ట్ మంచిగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటరే ఉంది కాబట్టి ఎక్స్ట్రా అయితే లేదన్నమాట. మనం చాలా జాగ్రత్తగా చూసి కట్ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ నాకు హ్యాండ్స్ ఎక్కువ రాలేదన్నమాట, చాలా తక్కువ మిగిలింది. అందుకే పఫ్స్ కట్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి ఇక మనం టాప్ అయితే కుట్టడం స్టార్ట్ చేద్దాం. ఇక మీకైతే వివరంగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను చాలా తక్కువ టైంలో 7 మినిట్స్లోనైతే నేను కటింగ్ చెప్పేశాను. మీరైతే మంచిగా ఇంట్రెస్ట్గా చూస్తే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్, లైనింగ్ ఇవి 2 జాయిన్ చేసుకొని మంచిగా కుట్లయితే బట్ట అనేది ఒకవేళ మీకు వేయడం రాకుంటే చుట్టూ గుండు పినిస్లు అయితే పెట్టుకోవాలి, ఫ్యాబ్రిక్ కదలకుండా. సో చుట్టూ మొత్తం మనం కుట్లు అయితే వేసుకోవాలన్నమాట. నెక్, చంక, సైడ్లు అన్నీ. నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ డ్రాప్ అయితే నేను కట్ చేస్తున్నానండి. సో ఈ కటింగ్ అయితే మిస్ అయిందన్నమాట. ఫ్రంట్ పార్ట్ మనకు బోట్ నెక్ ఉంది కదా, సో 1/2 ఇంచు కిందికి అయితే మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఇంచు పొడవు ఇంకా 2 ఇంచెస్ వెడల్పుతోటైతే మనం ఇట్లా చేపలాగా మనం మంచిగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి, సో సారీ. ఈ డ్రెస్కి హైలైట్ ఆ ఫ్రంట్ నెక్కే అన్నమాట, కానీ మిస్ అయింది, సో సారీ అండి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ అయితే మనం కుట్లయితే వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచు వెడల్పులో ఇంచు క్లాత్ అయితే మలుచుకొని మనం ఇట్లా పట్టీలాగా అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇక మనం అతుకులు అయితే వేసుకున్నాం కదా, ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే అతుకులు వేసుకోవాలండి. నేను హ్యాండ్స్ అతుకులు వేసుకుంటున్నాను. రివర్స్లో తిప్పేస్తున్నాను అన్నమాట. కొස්සకు పట్టిలాగా మలవకుండా తిప్పేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాని మీద అయితే లైనింగ్ వేసేసి కుట్లేసుకొని దాన్ని రివర్స్లో తిప్పేసేయాలన్నమాట. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం
నెక్ పంపకం కోసం అయితే క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. మిగిలిపోయిన లైనింగ్ ఉంటుంది కదండి, దానికి వచ్చేసి క్రాస్ కట్ ఒక మూల చూసి ఇట్లా కట్ చేయాలన్నమాట క్రాస్. అప్పుడు అది మనం ఇట్లా పట్టుకొని గుంజితే సాగాలి ఫ్యాబ్రిక్. అవి కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం అవి జాయిన్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకొని మనం నెక్కు పెట్టి ఇక కుట్లు అయితే వేసుకోవాలి. ఇక చుట్టూ మనం అయితే అది పంపకం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి భుజాల దగ్గర. ఫస్ట్ అయితే నేను నెక్ చుట్టూ పంపకం చేసుకున్నాక ఆ తర్వాత 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వాటర్ డ్రాప్ ఉంది కదండి, అది కూడా మనం జాయింట్ అయితే చేసుకోవాలి పంపకానికి. జాయింట్ ముందు ఫ్యాబ్రిక్కి లైనింగ్ అతుకులు పెట్టేసి దాని లోపలికి అయితే రివర్స్లో చేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి చేతులు. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే మనం లో షేప్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వాటర్ డ్రాప్ అయితే నేను లైనింగ్ అతుకులు పెట్టుకొని చూడండి లోపలికి లైనింగ్ అయితే తోపేసానన్నమాట. ఆ తర్వాత పైనుంచి నీట్గా అయితే కుట్లేసేసి లోపలికి మళ్ళీ మనం చేతి పంపకం అయితే చేసేసుకోవాలి. సో నెక్ పార్ట్ అయితే ఇప్పుడు అయిపోయింది, కట్ అయితే చేసేస్తున్నా ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేస్తున్నానండి. ఎగ్జాక్ట్లీ మనం భుజాలు అక్కడ కుట్టు ఉంటుంది కదా, సో మిడిల్ నుంచి మనం హ్యాండ్స్ పార్ట్ మిడిల్ అనేది పట్టుకొని అక్కడ నుంచి కుట్టు అయితే వేయాలి. అప్పుడు ఎగ్జాక్ట్లీ హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది, మంచిగా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం లో షేప్ అయితే కుట్టాలన్నమాట. హ్యాండ్స్ మనం అతుకులు పెట్టేశాక ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ కుట్లు అయితే వేసేసుకోవాలి. మనం ఫస్టే మార్కర్ తోటి అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా పెన్సిల్ తోటి. సో ఆ మార్కింగ్ మీద నుంచే మనం కుట్లు అనేది వేసుకోవాలన్నమాట. సో ఇవి కింద బాటమ్ నుంచి సైడ్ కట్స్ అయితే 1/2 ఇంచు వెడల్పుతోటి మనం పట్టీలాగా మడత పెట్టుకోవాలన్నమాట. సో మడత పెట్టుకొని మనం కుట్లయితే వేసేసుకోవాలి నీట్గా. పట్టీ అనేది ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కుట్టేస్తే మనకు చూడడానికి టాప్ అనేది మంచిగా స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది అన్నమాట చూసే వాళ్ళకు. ఇక ఈ కుట్టడం అయిపోయాక సైడ్ కుట్లు అయితే 3 వరుసలు 4 వరుసలు కుట్లు అయితే వేసుకోవాలండి మంచిగా నీట్గా. మీ షేపు నడుము షేప్ ఎలా ఉంటే ఆ షేప్లో కుట్లు అయితే వేసుకోవాలి. సో ఇక ఇప్పుడు వచ్చేసి టాపు ఆల్మోస్ట్ అయిపోయిందండి కుట్టడం. సైడ్ కుట్లు అన్నీ వేసేసాను. ఇక టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం పంపకం అయితే చేసేసుకోవాలి. ఇక టాప్ అయితే నేను 2 వరుసలు దారం అయితే పెట్టానండి. ఒక వరుస దారం ఏంటంటే పంపకం ఊడిపోతుంది ఓ 2-3 సార్లు పిండినాక, అందుకే నేను 2 వరుసలు అయితే దారం అయితే పెడతానన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వాటర్ మార్క్ షేప్ ఉంది కదా, దానికి వచ్చేసి నేను పంపకం అయితే చేస్తున్నానండి. ఆ తర్వాత నెక్ పంపకం కూడా చేసేస్తా. చూడండి ఇట్లా నీట్గా దగ్గర కుట్టేయాలి. అలా అని మళ్ళీ బయట వైపు అయితే గలీజ్గా ఊపియొద్దన్నమాట. ఇక పంపకం కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను టాప్ వేసుకొని మీకు చూపిస్తా, లుక్ ఎలా ఉందో చెప్పండి. ఇలానే కుట్టాలి అలానే కుట్టాలి అని రూల్ ఏం ఉండదండి. ఎవరి స్టైల్ వాళ్ళది, ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటది. ఫైనల్ గా మనం కుట్టినాక అది మనకు పర్ఫెక్ట్ గా సెట్ అయితే చాలు. ఇది ఇలానే కుట్టాలి అది అలానే కుట్టాలి అని ఏముండదు. ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటది. వేసుకున్నాక అది పర్ఫెక్ట్ గా సెట్ అయితే చాలన్నమాట. అదే మ్యాజిక్. సో ఇప్పుడు ఫైనల్గా అయితే టాప్ అయితే మీరు చూసేయండి ఎలా ఉందో. ఈ హ్యాండ్స్ వచ్చేసి నాకైతే నచ్చలేదండి. ఇటు పెద్దగా లేవు ఇటు చిన్నగా లేవు, అటు ఇటు కాకుండా ఉన్నాయి అన్నమాట. అందుకే ఈ వీడియో తర్వాత నేను షార్ట్ హ్యాండ్ చేసుకున్నాను. 4 ఇంచెస్ తోటి మంచిగా బుడ్డ చేతులు అయితే చేసుకున్నాను. టాప్ అయితే వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి మీరు. చూడండి ఎలా ఉంది టాప్. కొంచెం లూజ్ అయితే ఉందండి టాప్. కొంచెం నడుం దగ్గర కుట్లేసుకుంటే మనకు నడుం షేప్ అనేది మంచిగా అవుపిస్తుంది. బ్యాక్ సైడ్ పాట్ చూడండి మంచిగా చిన్నగా రౌండ్గా అయితే ఉంది కదా. సో వీడియో మీకు నచ్చిందా చెప్పండి. మీకు అర్థమైనట్టే నేను వీడియో చేసిన అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇది జీన్స్ మీద, యాంకిల్ మీద, ప్లాజా పాయింట్ మీద అన్నిటి మీద బాగుంటుంది. దీనికి ఏ కలరు యాంకిల్ వేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే తీసుకుంటా. నాకు అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే లైక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు అర్థమైందా అర్థం కాలేదా చెప్తే నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా. టాటా బై బాయ్.